ఓకే రైట్. సో ఓకే అమ్మా రైట్. సరే, నిన్న మనం క్లాస్ ఎక్కడ పాజ్ చేసామంటే టైం వాల్యూ ఆఫ్ మనీ గురించి మాట్లాడుతున్నాం. నువ్వు రాలేదు కదా మనీ, వచ్చావా ఇప్పుడు? అవునా, సరే సరే సరే. యాక్చువల్లీ మీకు ఇంకా హై అండ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. బేసిక్స్ ఆఫ్ క్యాపిటల్ బడ్జెటింగ్ కదమ్మా. ఇంకా మళ్ళీ సెక్షన్ ఈ స్టార్ట్ చేస్తాం దీని తర్వాత. నిన్న చెప్పినట్టున్నాను, ఏమన్నా వచ్చావులేదో నాకు తెలియదు. సరే ఓకే రైట్. సో ఏంటమ్మా, మనం నిన్న క్లాస్ ఎక్కడ మాట్లాడుతున్నామంటే, ఎక్కడ పాజ్ చేసామంటే టైం వాల్యూ ఆఫ్ మనీ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తూ డిస్కౌంట్ ఫ్యాక్టర్ అనేది ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. డిస్కౌంట్ ఫ్యాక్టర్కి ఇంకొక పేరే ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ అనుకున్నాం. అసలు ఈ డిస్కౌంట్ ఫ్యాక్టర్ పని ఏంటి అంటే, ఫ్యూచర్లో ఎప్పుడమ్మా ఫ్యూచర్లో నీకు ఏదైనా క్యాష్ ఫ్లో వచ్చేది ఉంటే ఆ క్యాష్ ఫ్లో యొక్క రియల్ వాల్యూ, ఇంకా చెప్పాలంటే ప్రజెంట్ వాల్యూ. ఏంటది ప్రజెంట్ వాల్యూ అంటే ఈరోజు అన్నమాట. ఇప్పుడు మనం యూజువల్గా వింటూ ఉంటాం, మీ తాతయ్య గారు కానీ ఇంకా గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ అప్పట్లో ఎకరం 3 రూపాయలకి 4 రూపాయలకి ₹1 కూడా అమ్మేసిన సందర్భాలు ఉంటాయి. అర్థమైందా మీకు? స్కైలాబ్ గుర్తుంటే జస్ట్ ఒక కోడి కోసం 2-3 ఎకరాలు అమ్మేసిన ఇన్స్టెన్సెస్ కూడా ఉంటాయి. అంటే అప్పట్లో కొంచెం పిచ్చి రోజులు కదమ్మా అవి. అంటే పుకార్లు అనమాట. ఇప్పటికీ కూడా ఇప్పుడు టెక్నాలజీ ఇంత డెవలప్ అయిందని మనం అనుకుంటాం, కానీ ఏది నిజమో ఏది అబద్ధమో ఫ్యాక్ట్ చెక్ చేసుకునేదాకా తెలియదు. ఫేక్ వీడియోలని లేదా రూమర్స్ అని. ఈరోజు స్టాక్ మార్కెట్ చూస్తే అరౌండ్ నిఫ్టీ 300+ పాయింట్స్ డౌన్ అయిపోయింది, మోర్ దాన్ 1.5% అరౌండ్. ఎందుకు డౌన్ అయింది? ఎట్లా అంటే జస్ట్ ఒక కోవిడ్ గురించినటువంటి ఒక లేనిపోని ఫియర్స్ అనమాట. అంటే మళ్ళీ వచ్చేస్తుంది కోవిడ్, ఇంకా స్ట్రాంగ్గా వస్తుంది, చాలామంది చచ్చిపోతున్నారు, 3000+ కేసెస్ ఉన్నాయి ఇట్లా అని చెప్పి. మరి ఇంత ఇప్పుడు ఒక చిన్న వ్యాధికే మీరు ఇలా అయిపోతే మరి ఒక ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ ఇన్నెలలో పీకింది ఏంటి వీళ్ళు తీసుకున్నటువంటి డెవలప్మెంట్? అంటే ఒకే రీజన్ మీద 2-3 సార్లు ఫాలో అయిపోవడం, అంటే ప్రతిసారి అదే భయాలు పట్టుకుని ఇన్వెస్టర్స్లో ఉంటే ఇంకా ఎకానమీ ఏం షూరిటీ ఇస్తున్నట్టు ఇన్వెస్టర్స్కి? ఇప్పుడు ఈరోజు ఎగ్జిట్ అయిపోతారమ్మా, రేపు మళ్ళీ కోవిడ్. మీరు గుర్తుంటే 2020 నిఫ్టీ 7500 ఉండేది, ఇప్పుడు 21,500+. ఈరోజు మార్నింగ్ కూడా 21,600 అరౌండ్ ఆ రేంజ్కి వెళ్ళి మళ్ళీ పడిపోయింది 21,100 ఆ రేంజ్కి. అంటే ఈ ఫియర్స్, ఈ రూమర్స్ అనేవి కావచ్చు, ఫియర్స్ కావచ్చు, వీటన్నిటి మీద ఇప్పుడు అప్పట్లో కూడా స్కైలాబ్ ఇష్యూలో అంతే. ఎవడో పైకి రాకెట్ పంపించాడంట, ఆ రాకెట్ ఇప్పుడు పేలిపోతుందంట, ఆ రాకెట్ పేలిపోయి మన భూమి మీద పడిపోతుంది, భూమి అంతా నాశనం అయిపోతుంది, ఎవరు బతకరు, ఇంకా ఎవరు బతికుండి ఉపయోగం ఏంటి, బతికిన రోజులు ఎంజాయ్ చేద్దాం ఇట్లా అని చెప్పి ఇంకా వాళ్ళకి తినాలనిపించింది తినేయడం, తాగాలనిపించింది తాగేయడం, ఉండాల్సిన వాడితో ఉండడం, దీనికోసం అన్నీ వదిలేశారు. మీరు మొన్న కూడా ఒక మూవీ వచ్చింది, బెదుర్లంక 2012 ఏదో మూవీ. ఆ నైట్ మొత్తం వాళ్ళు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉంటారు, ఇంకా చచ్చిపోతాం అందరం, సునామీ వచ్చేసింది, 2012 యుగాంతం అయిపోతుంది ఇట్లా అని చెప్పి. అర్థమైందా? అంటే ఇవన్నీ మాకు ఎందుకు సార్ చెప్తున్నారంటే ఫ్యూచర్ వాల్యూ, ప్రజెంట్ వాల్యూ. ఇప్పుడు మీ తాతగారు 100 రూపాయలకే కొని ఉంటారమ్మా ల్యాండ్, 1 ఎకర్ ల్యాండ్. ఇప్పుడు దాని వాల్యూ అంత 100 రూపాయలే ఉంటుందా? ₹1 కోటి ఉందనుకోండి. అంటే ఇక్కడ పీవీఎఫ్వి మీకు అర్థమవుతుందా? ప్రజెంట్ వాల్యూ 100 రూపీస్, ఫ్యూచర్ వాల్యూ 1 crore. ఎవరి దృష్టిలో? మీ తాతగారి దృష్టిలో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు ఒక 60 సంవత్సరాలు వెనక్కి వెళ్ళావు అనుకోండి, ఈరోజు ఒక 1940 అనుకోండి, 1960 అనుకోండి అమ్మ, 1963 అట్లా అనుకోండి. ఈరోజు 1 ఎకర్ వాల్యూ 100 రూపీస్ ఉందనుకోండి. ఈరోజు మీరు 100 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఆ 100 రూపాయల ల్యాండ్ ₹1 కోటి అవుతుంది. ఎప్పుడు? 2023కి. అంటే పీవీఎఫ్వి అంటే ఈరోజు ఉన్న వాల్యూ పీవీ, ఫ్యూచర్లో ఉండబోయే వాల్యూ ఎఫ్వి అనమాట. ఇప్పుడు మనం ఎటు నుంచి ఎటైనా వెళ్ళొచ్చు. ప్రజెంట్ వాల్యూ నుంచి ఫ్యూచర్ వాల్యూకి వెళ్ళొచ్చు, ఫ్యూచర్ వాల్యూ నుంచి ప్రజెంట్ వాల్యూకి రావచ్చు. నిన్న మనం మాట్లాడింది ఏంటంటే
6th క్లాస్ ప్రాబ్లమ్స్లో మనం ఇప్పుడు ప్రజెంట్ వాల్యూ నుంచి ఫ్యూచర్ వాల్యూకి వెళ్తాం. నేను ఎగ్జాంపుల్ మాట్లాడాను కదా, రాము దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి, బ్యాంకులో డిపాజిట్ చేశాడు 7% ఇంట్రెస్ట్ రేట్కి. సంవత్సరం తర్వాత రాము దగ్గర ఎంత ఉంటాయి? 1000 రూపాయలు కదమ్మా, ఇన్వెస్ట్ చేశాడు 1000 రూపీస్ కదా. 1 ఇయర్ పాటు 7% ఇంట్రెస్ట్ అంటే 70 రూపీస్ కదా. అంటే 1 ఇయర్ తర్వాత రాము దగ్గర ఎంత ఉంటాయి? 1070 రూపీస్. అంటే ప్రజెంట్ వాల్యూ 1000 అయితే ఫ్యూచర్ వాల్యూ 1070. ఇది మనం చిన్నప్పుడు చేసేది. ఇప్పుడు ఏంటి? రివర్స్. ఫ్యూచర్ వాల్యూ నుంచి ప్రజెంట్ వాల్యూకి వస్తాం. అంటే ఫ్యూచర్లో నీకు ఎంత క్యాష్ ఫ్లోస్ వస్తుంటే వాటి యొక్క ప్రజెంట్ వాల్యూ ఇప్పుడు ఎంత? కొంతమందికి డౌట్ వచ్చి ఉంటుంది, ఎఫ్ఎం బేసిక్స్ తెలియని వాళ్ళకి కావచ్చు, లేదా కొంతమంది తెలిసిన వాళ్ళకి కూడా ఏదో చేస్తారు కానీ వాళ్ళకి రియల్ ఇంటెన్షన్ అర్థం కాదు. ఎందుకు వెళ్ళాలి అసలు? వై వీ నీడ్ టు డిరైవ్ ప్రజెంట్ వాల్యూ ఫర్ ఏ ఫ్యూచర్ క్యాష్ ఫ్లో? ఎప్పుడో వచ్చే క్యాష్ ఫ్లోకి ఇప్పుడు మనం వాల్యూని ఎందుకు డిరైవ్ చేయాలి అనేది చాలామందికి లాజిక్ తెలియదు. ఎందుకో తెలుసా? సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి మాట్లాడుకుందాం. మీరు ఒక షాపింగ్ మాల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనుకుందాం. ఇది కూడా ఒక షాపింగ్ మాల్ అనుకోండి. ఏందమ్మా, 1st, 2nd, 3rd, 4th ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయమ్మా? 4 ఫ్లోర్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఫ్లోర్కి 10 షాప్స్ ఉన్నాయి అనుకోండి. 10, 10, 10 అంటే మొత్తం నీ షాపింగ్ మాల్లో ఎన్ని షాప్స్ ఉన్నాయమ్మా? 40 అవుట్లెట్స్ ఉన్నాయి, 40 షాప్స్ ఉన్నాయి. అమ్మా, షాపింగ్ మాల్ కన్స్ట్రక్ట్ చేయడం ఒక 10 రోజుల్లో అయిపోద్దా? ఒక నెలలో అయిపోద్దా? అంటే ఇట్ విల్ టేక్ సమ్ మరీ లాంగ్ టర్మ్. ఏదో పోలవరం ప్రాజెక్ట్లా 30-40 సంవత్సరాలు పట్టకపోయినా కొంచెం లాంగ్ టర్మ్లోనే కదా, 1 to 2 years కట్టడానికే పడుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, మీరు కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత దాని లైఫ్ వెరీ లాంగ్ టర్మ్ ఉంటుంది. సంవత్సరం పెట్టి తీసేయడానికి షాపింగ్ మాల్ ఎవరు కట్టరు కదమ్మా. మినిమం ఒక షాపింగ్ మాల్ పెట్టారంటే ఒక 20 years, 30 years, 40 years లైఫ్ టైం అనుకుంటారు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. నువ్వు షాపింగ్ మాల్ కన్స్ట్రక్ట్ చేసావు, దీని లైఫ్ నువ్వు 30 years అనుకుంటున్నావు. అంటే ఈ షాపింగ్ మాల్ నీకు క్యాష్ ఫ్లోస్ ఎన్ని సంవత్సరాల పాటు ఇస్తుందనుకుంటున్నావు? 30 years అనమాట. అర్థమవుతుందా? 30 yearsకి లైఫ్, ఈ బిల్డింగ్ లైఫ్ అయిపోతుంది. తర్వాత నువ్వు మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకుంటావా, ఇంకో షాపింగ్ మాల్ కట్టుకుంటా, అదంతా తర్వాత. ముందు ఈ షాపింగ్ మాల్ గురించి చూడు. ఈ షాపింగ్ మాల్లో టోటల్ ఎన్ని షాప్స్ ఉన్నాయి? 40 షాప్స్ ఉన్నాయి. అర్థమైందా? సో లైఫ్ ఎంతమ్మా? 30 years. ఇప్పుడు ఎవరైనా నీ దగ్గరకు వచ్చి, సార్ మీకు ఒక ఖాళీ ల్యాండ్ ఉంది కదా, ఆ ల్యాండ్లో కనుక మీరు షాపింగ్ మాల్ కన్స్ట్రక్ట్ చేశారనుకోండి, ఇదిగోండి ప్లాన్ ఇట్లా వస్తుంది. 4 ఫ్లోర్లలో ఒక్కొక్క ఫ్లోర్లో 10 షాప్స్ పెట్టుకొని 40 షాప్స్ కన్స్ట్రక్ట్ చేయండి సార్. రెంట్లు ఎలా వస్తాయంటే సంవత్సరానికి ఒక్కొక్క షాపు 1 lakh ఇస్తుంది సార్ రెంట్. నేను సంవత్సరానికి మాట్లాడుతున్నా, యాన్యువల్ బేసిస్లో మాట్లాడేస్తున్నా. ఓకేనా? సో సంవత్సరానికి మనకి ఒక 1,00,000 రూపాయలు వస్తుంది సార్ రెంట్. ఒక్క షాప్ అమ్మ, ఒక్క ఫ్లోర్కి కాదు, ఒక్క షాప్కి. అంటే మీకు 40 షాప్స్ కదా, 40 షాప్స్ ఇంటూ 1 lakh అంటే యాన్యువలైజ్డ్ రెంట్ ఎంత? 40 lakhs అనమాట. ఓకేనా? సో మీరు 30 years అనుకోండి సార్, 30 సంవత్సరాలు వస్తుంది మీకు. వన్స్ మీరు షాపింగ్ మాల్ కన్స్ట్రక్ట్ చేసి ఇంక మీరు ఏం చేయక్కర్లేదు, ఎవ్రీథింగ్ కాస్ట్ మొత్తం అంతా లైఫ్ మొత్తం 30 years వస్తుంది. 40 lakh ఇంటూ 30 years అంటే 12 crores. ఎంతమ్మా? 12 crores. అంతే కదా. 40 ఇంటూ 30 వేయండి, 1200 వస్తుంది. 1200 lakhs అంటే 12 crores, 12 కోట్లు వస్తుంది. మీరు షాపింగ్ మాల్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఒక 6 crores అవుతుంది. అంటే 12 crores మీకు వచ్చే ఇన్కము, 6 crores మీకు అయ్యే ఖర్చు. అంటే నెట్ ప్రాఫిట్ వచ్చేసి 6 crores వస్తుంది సార్ అని చెప్పారనుకోండి, వాళ్ళకి మ్యాథ్స్ రాదని అర్థం. ఎందుకో తెలుసా? ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఇప్పుడు 30 years షాపింగ్ మాల్ నిలబడాలంటే నువ్వు మాల్ ఎప్పుడు కట్టాలి? ఆ మల్టీప్లెక్స్ ఆరెల్స్ ఆ షాపింగ్ మాల్ ఎప్పుడు కట్టాలి? ఈరోజు, ప్రజెంట్ ఈరోజు నువ్వు క్యాష్ ఇన్వెస్ట్ చేయాలా? అంటే నీ దగ్గర అవుట్ఫ్లో ఇప్పుడు వస్తుంది. అవుట్ఫ్లో నువ్వు ఇప్పుడు ఈరోజు ఇన్వెస్ట్ చేస్తున్నావు. సిమెంటు, ఐరన్, స్టీలు, డెకరేషను, పెయింటింగ్, తొక్క తోలన్నీ కలిపి నీకు ఈ 6 crores ఈ కాస్ట్ నీకు ఇప్పుడే కదమ్మా అవుట్ఫ్లో. ఈరోజు నువ్వు ఖర్చు పెట్టాలి కదా. కానీ నీకు రెంట్లు ఎప్పుడు వస్తున్నాయి? రెంట్లు ఎప్పుడు వస్తున్నాయమ్మా? వాళ్ళు 30 సంవత్సరాల బిల్డింగ్ ఉంటే, ఇప్పుడు ఈ షాపింగ్ మాల్స్లో ఆక్యుపై చేసేవాళ్ళు బిల్డింగ్ లైఫ్ 30 years అని చెప్పి 30 years రెంట్ ఒకేసారి నీ మొహాన్ని కొడతారా?
అట్లా కాదు కదా, నీకు వచ్చేది మంత్లీ బేసిస్లోనో యాన్యువల్ బేసిస్లోనో వస్తుంది నీకు. ఫర్ ఎగ్జాంపుల్ యాన్యువల్ బేసిస్లో అనుకుందాం. అంటే ఏంటి, ఈరోజు నువ్వు ఇన్వెస్ట్ చేస్తే దాన్ని T0 అంటారు. T0 ఎందుకంటారంటే ఇప్పుడు కాబట్టి టైం 0. ఈరోజు నువ్వు ఇన్వెస్ట్ చేస్తే ఎంత ఇన్వెస్ట్ చేస్తే 6 crores. T1 ఎంత, T2 ఎంత, T3 ఎంత, అలా ఎంత లైఫ్ ఎంత చెప్పాను మనం పైన ఎగ్జాంపుల్ 30 years కదా, అలా T30 వరకు క్యాష్ ఇన్ఫ్లోస్ వస్తాయి. జాగ్రత్త వినండి, ఈ 6 crores ఏమో అవుట్ఫ్లో, ఇదిగోండి ఈ 6 crores ఏమో అవుట్ఫ్లో, వేరాజ్ ఈ 1 to 30 ఇన్ఫ్లోస్ అనమాట. ఈ ఇన్ఫ్లోస్ ఎప్పుడు వస్తున్నాయమ్మా, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 30 years వస్తున్నాయి. ఒకేసారి నీకెవరు రెంట్ తెచ్చి ఇవ్వరు కదమ్మా, అంతేనా? నువ్వు ఒక ఇల్లు కట్టుకున్నావు అనుకో, ఆ ఇంటికి ఎవరికన్నా, ఆ ఇల్లు ఎవరికైనా అద్దెకిచ్చావు అనుకో, టెనెంట్ అనేవాడు ఆ బిల్డింగ్ లైఫ్ 10 సంవత్సరాలు అయితే 10 సంవత్సరాల రెంట్ నీకు ఇచ్చి దిగుతాడా? మహా అయితే 1 నెల అడ్వాన్స్ ఇస్తాడు, లేదా 2 నెలలు 3 నెలలు అడ్వాన్స్ ఇస్తారు, అంతే. ఇచ్చి వాళ్ళు ఉంటారు, అంతే. ఖాళీ చేసేటప్పుడు వాళ్ళు అడ్వాన్స్ వాళ్ళకి ఇచ్చేస్తావు, లేదా రెంట్లో అడ్జస్ట్ చేసుకుంటావు, అంతేగాని బిల్డింగ్ లైఫ్ 10 years రెంట్ ఇచ్చేవాడు దగ్గర కదమ్మా. జస్ట్ లైక్ దట్ ఇక్కడ కూడా షాపింగ్ మాల్లో బిజినెస్ చేసేవాళ్ళు ఒకేసారి రెంట్ని నీ మొహాన కొట్టరు. మరి ఎప్పుడు ఇస్తారు, పీరియాడికల్గా ఇస్తారు. అంటే T1 కొంత డబ్బులు వస్తాయి, T2 కొంత డబ్బులు. T1 T2 ఏంటి, T1 అంటే ఇయర్ 1, T2 అంటే ఇయర్ 2, T3 ఇయర్ 3, 4, 5, 6 అలా ఎన్ని పెట్టాను నేను, 30 పెట్టాను. ఎందుకు, లైఫ్ 30 years కాబట్టి. అంటే ఈ 30 years నీకు డబ్బులు వస్తూ ఉంటాయి. జాగ్రత్తగా వింటే నీ అవుట్ఫ్లోనేమో ఈరోజు పెడుతున్నావు, ఇప్పుడు పెడుతున్నావు. ఇన్ఫ్లోస్ ఏమో ఇప్పుడు రావట్లా, ఎప్పుడో ఒకసారి, ఇయర్కి ఒకసారి అట్లా మెల్లగా 30 years పాటు వస్తున్నాయి. ఇప్పుడు దాని రియల్ వాల్యూ కనుక్కుంటే ఇన్ఫ్లో ఏమో ఇప్పుడు పెడుతున్నావు, అవుట్ఫ్లో ఏమో ఇప్పుడు పెడుతున్నావు, ఇన్ఫ్లోనేమో నీకు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 30 years మెల్లగా వస్తుంది. మరప్పుడు ఇంట్రెస్ట్ లాసే కదమ్మా నీకు. నాట్ ఆడిబుల్ అమ్మా. ఇంకెవరికైనా ప్రాబ్లం ఉందా? ఇక్కడ అంతా బాగానే ఉంది, బడ్స్ బాగానే ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్ అమ్మా. మీకు ఇంకెవరికైనా ఆడిబిలిటీ ప్రాబ్లం ఉందా? ఓకే. సో నీకు అవుట్ఫ్లో ఏమో ఒకేసారి ఈరోజు పెడుతున్నావు, ఇన్ఫ్లో ఏమో మెల్లమెల్లగా 30 years పాటు వస్తుంది. ఈ రెండింటిని కంపేర్ చేయొచ్చా? చేయకూడదు. ఎందుకు చేయకూడదు? ఇక్కడ అవుట్ఫ్లో ఏమో ఒకేసారి నీకు వెళ్ళిపోతుంది, ఇన్ఫ్లో ఏమో మెల్లమెల్లగా వస్తుంది అనమాట. అర్థమవుతుందా? సో కాబట్టి ఇక్కడ ఈ రెండింటిని కంపేర్ చేసేటప్పుడు నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ జాగ్రత్తగా ఉండడం అంటే ఏంటో తెలుసా? ఈ క్యాష్ అవుట్ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో అలాగే ఆ క్యాష్ ఇన్ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో ఈ రెండింటిని కంపేర్ చేసేటప్పుడు ఈక్వల్ కంపారిజన్ చేయాలి. అందుకే మనం ఏం చేస్తాం తెలుసా? అవుట్ఫ్లోస్ని ఇన్ఫ్లోస్ని రెండింటిని ప్రజెంట్ వాల్యూకి డిరైవ్ చేస్తాం, ప్రజెంట్ వాల్యూకి తెస్తాం. అంటే సంవత్సరం తర్వాత నీకు రెంట్ వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క షాప్ ఎంతకమ్మా రెంట్ ఇచ్చావు నువ్వు? 1 lakh కదా. ఎన్ని షాప్స్ ఉన్నాయి? 40 shops ఉన్నాయి. అంటే 40 into 1 lakh 40 lakhs. రెంట్ ఎప్పుడు వస్తుంది? సంవత్సరం ఆఖరిలో వస్తుంది. సంవత్సరం ఆఖరిలో 40 lakhs వస్తుంటే ఇప్పుడు దాని వాల్యూ ఎంత? సో ఏముంది సార్ 40 lakhs కదా? నో, ఇంట్రెస్ట్ ఫ్యాక్టర్ ఉంటుంది. నిన్న మనం మాట్లాడుకున్నాం టైం వాల్యూ ఆఫ్ మనీ. దెర్ ఈజ్ ఏ డైరెక్ట్ రిలేషన్ బిట్వీన్ టైం అండ్ ద వాల్యూ ఆఫ్ మనీ. టైం పెరిగే కొద్దీ వాల్యూ ఆఫ్ ద మనీ కూడా పెరుగుతుంది. సింపుల్ డైలాగ్ ఇందులో ఏంటంటే, ఏ రూపీ రిసీవ్డ్ టుడే ఈజ్ మచ్ మోర్ వాల్యుబుల్ దాన్ ఏ రూపీ యెట్ టు బి రిసీవ్డ్ టుమారో. మీ దగ్గర ఈరోజున్న రూపాయి రేపు మీకు రాబోయే రూపాయి ఒకటి కాదు. రూపాయిలో ఏముంది సార్ తేడా అనుకోవచ్చు. సింపుల్ ఎగ్జాంపుల్, ఒక కార్పొరేట్ కంపెనీకి ఒక 1000 crores అనేది అసలు లైఫ్లో ఎప్పుడు చూడని ఫిగరా? కాదుగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాటా మోటార్స్ ఉంది, ఆర్ టీవీఎస్ మోటార్స్, హీరో హోండా కార్పొరేషను, హీరో మోటార్ కార్పొరేషను, ఆర్ ఎల్స్ ఇవన్నీ కాదు, నెస్లే, హిందుస్థాన్ యూనిలివర్, ఐటీసీ,
వీళ్ళకి ల్యాక్స్ క్రోర్స్లో టర్న్ ఓవర్ ఉంటుంది. ఇప్పుడు టాటా గ్రూప్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీరు ఒకసారి చూస్తే టీసీఎస్, టాటా మోటార్స్, బెవరేజెస్, కెమికల్స్, టాటా టెక్నాలజీస్ అన్నీ కలిపి చూస్తే కొన్ని లక్షల కోట్ల బిజినెస్ ఉంటుంది. పోనీ గ్రూప్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కాకుండా ఇండివిజువల్గా చూసుకున్న థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్లో టర్న్ ఓవర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 crores అంటే 1000 పక్కన 7 సున్నాలు ఉంటాయి, మొత్తం 10 సున్నాలు ఒకటి పక్కన. సో ఈ 1000 crores ఒక్క వారం రోజులు నీ అకౌంట్లో ఉంటే, ఐ మీన్ బ్యాంక్ దాంట్లో ఉంటే, ఎఫ్డి చేస్తే, ఒక 1000 కోట్లు ఎఫ్డి చేస్తే, ఎఫ్డి మీద నార్మల్గా చెప్తున్నా, ఎఫ్డి సేఫా కాదా? స్టాక్ మార్కెట్ అంటే సేఫ్ కాకపోవచ్చు కానీ ఎఫ్డి సేఫే కదమ్మా. ఎఫ్డి మీద ఎంత ఇంట్రెస్ట్ ఇస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ 3% వడ్డీ అనుకోండి, చాలా తక్కువ, 3% వడ్డీ అనుకోండి. 1000 crores మీద అంటే ఒకటి పక్కన 10 zeros వేయమన్నాను కదా, ఇంటూ 3% ఇంటూ 7/365. 7 ఎందుకు వేశారు? ఒక 1 week పెట్టమన్నాను అంతే కదా. సో 1000 కోట్లు 3% ఇంట్రెస్ట్ రేట్. సార్ మేము మొన్న బ్యాంక్ బయట ఫ్లెక్సీ చూసాం సార్, 8%, 9% ఇంట్రెస్ట్ ఇస్తానన్నారు సార్, అది వేయొచ్చు కదా సార్. పెద్ద అమౌంట్ మీద అంతంత ఇవ్వరమ్మా, 2%, 3% ఇస్తారు, రియాలిటీ అంత మించి ఇవ్వరు. సో 1000 crores ఇంటూ 3% ఇంటూ 7/365 వేసి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసుకోండి. 1000 కోట్లు వారంలో ఎంత సంపాదిస్తుందో మీకు తెలుస్తుంది. అర్థమవుతుందా? సో 1000 ఇంటూ 3% అంటే ఎంతమ్మా? 30 crores ఇంటూ 7/365. ఎలా క్యాలిక్యులేటర్ ఉందా నీ దగ్గర? లేదా? ఇప్పుడు ఫ్యాషన్ షోకి వచ్చాడు వీడు, మంచిది. చూడండి, 30 ఇంటూ 7 డివైడ్ బై 365 అంటే 57,53,000. అమ్మ 57 లక్షలు, జస్ట్ 57 లక్షలు. అమ్మ 57 lakhs అనేది 57,53,424. వెరీ గుడ్. 57 lakhs అనేది ఇప్పుడు ఒక కార్పొరేట్ కంపెనీ జస్ట్ వారం రోజులు ఫండ్స్ అక్కడ పెట్టుకుంటే 57 లక్షలు ఉచితంగా వచ్చిందిగా, ఊరికనే. వాళ్ళు ఏమైనా చేశారమ్మా? ఈ 1000 కోట్ల మీద 57 లక్షలు సంపాదించడానికి ఏమైనా చేశారా? వాళ్ళు పెట్టిన ఎఫర్ట్ ఏమైనా ఉందా? ఖాళీ వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. ఉన్న సర్ప్లస్ ఫండ్ని ఒక వారం రోజులు బ్యాంకులో పెట్టారు. ఎంత వచ్చింది? 57 లక్షలు. ఈ 57 లక్షలతో ఒక బ్రాంచ్ శాలరీస్ ఇవ్వలేరా? ఒక బ్రాంచ్ ఉంది, ఆ బ్రాంచ్లో మేనేజరు, స్టాఫ్ ఉంటారు కదమ్మా, వాళ్ళకి శాలరీస్ అయిపోతాయిగా, అవ్వవా అండి? 57 లక్షల కన్నా గ్రూప్ ఒక 10 మందికి 57 లక్షల కన్నా యాన్యువలైజ్డ్ ప్యాకేజ్ ఆన్ యావరేజ్ 6 లక్షలు వేసుకుంటే 60 లక్షలు అయిపోయిందిగా. సంవత్సరం శాలరీ అయిపోయింది 10 మందికి. సంవత్సరం శాలరీ అమ్మా. నువ్వు 1 year శాలరీని 1 weekలో పే చేసావు, అది కూడా నీ ఎఫర్ట్ ఏమీ లేకుండా ఖాళీగా ఉండి. అంటే 1000 crores బిఫోర్ 1 week, ఆఫ్టర్ 1 week. బిఫోర్ 1 week 1000 crores వాల్యూ 1000 crores. ఆఫ్టర్ 1 week 1000 crores వాల్యూ 1000 crore 57 lakhs సంథింగ్, 57 లక్షల చిల్లర ఉంటుంది. అది నేను రియాలిటీలో చాలా తక్కువ ఇంట్రెస్ట్ చేశాను, ఇంకా 33% వేసాను నేను. ఎవడన్నా 6%, 7% అయితే ఇంకా డబల్ అయిపోతుంది, కోట్లలో వస్తుంది. మీరు అనొచ్చు, సార్ 1000 కోట్లు ఉంటే ఖాళీగా ఎందుకు పెట్టుకుంటారు సార్? అమ్మా, కార్పొరేట్ కంపెనీస్లో 1000 కోట్లు రావడం, 1000 కోట్లు వెళ్ళడం జూజుబీ, చాలా పీనట్స్, మ్యాటరే కాదు. అదేం పెద్ద లైఫ్లో చూడలేనటువంటి ఫిగర్ ఏం కాదమ్మా. ఒకసారి మీరు అందుకే ఎంఎన్సీ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వాళ్ళ వెబ్సైట్లో ఉంటాయి. ప్రతి కంపెనీ అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని అప్లోడ్ చేస్తారు. మీకు అది నచ్చకపోతే ఎంసీఏ వెబ్సైట్ పో, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, అందులో లిస్టెడ్ కంపెనీస్ ప్రతి కంపెనీ యొక్క డీటెయిల్స్ దొరుకుతాయి నీకు. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఒకసారి చూడు, ఎన్ని వేల లక్షల కోట్లు టర్న్ ఓవర్ జరుగుతున్నాయో ఒకసారి అబ్జర్వ్ చేస్తే నీకు కళ్ళు తిరుగుతాయి. జస్ట్ నేను చెప్పింది 10,000 కోట్లు, 1,00,000 కోట్లు కాదమ్మా, జస్ట్ 1000 కోట్లు. ఆఫ్టర్ ఆల్ 1000 కోట్లు. అది నీకు నాకు పెద్ద ఫిగర్ అనిపించవచ్చేమో, అర్థమవుతుందా? కార్పొరేట్స్కి, ఎంఎన్సీస్కి అది పెద్ద ఫిగర్ ఏం కాదు, వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి అంతేనమ్మా. టాటా మోటార్స్ సేల్స్ చూడండి, ఇండియాలో ఎన్ని టాటా మోటార్స్ బ్రాంచెస్ ఉన్నాయి, రిటైల్ అవుట్లెట్స్, అదే ఫ్రాంచైజీలు అంటాం కదా. ఒక్కొక్క కార్ ఆన్ అన్ యావరేజ్ ఎంతకు అమ్ముతారు? సేల్స్ చూడండి, పంచ్ సేల్స్, టాటా పంచ్, ఆల్ట్రోజ్, సఫారీ, హ్యారియర్, కమర్షియల్ వెహికల్స్, బస్సులు, లారీలు, వాటి సేల్స్ ఒకసారి గ్యాదర్ చేసుకుని ఒక రోజులో, ఒక 1 weekలో ఎంత వస్తాయి ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. మీ కళ్ళు తిరగకపోతే అడగండి. 1000 కోట్లు అన్న పెద్ద మ్యాటర్ అనుకుంటున్నారు ఏంటి? ఏం లేదమ్మా, కార్పొరేట్ దాంట్లో. అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానో తెలుసా?
రియాలిటీలో ఇంత ట్రాన్సాక్షన్స్ ఇంత బల్క్లో రేపు పొద్దున మీరు ఒక కంపెనీలో ప్లేస్ అయ్యారనుకోండి, యూఎస్ఎస్సిఎంఏ చేసిన తర్వాత మీరేమి పచారీ కోట్లో లెక్కలు రాయరు కదమ్మా. ఏదో కిరాణా జనరల్ స్టోర్స్లో కేజీ చింతపండు, 2 కేజీలు రిన్ సర్ఫ్, 3 రిన్ సోపులు, 5 మైసూర్ శాండిల్, వీటి లెక్కలు కాదు కదా మీరు రాసేది. కార్పొరేట్స్లోనేగా మీరు ప్లేస్ అయ్యేది. మరి ఆ కార్పొరేట్స్లో టర్నోవర్స్ ఇలానే ఉంటాయి. 1000 కోట్లు సారన్ని అబద్ధాలు చెప్తాడులే, 1000 కోట్లు అంటే ఎప్పుడు జరగాలే, అసలు అంత జరగవులే, అంత లేదమ్మా. అసలు మ్యాటరే కాదు. ఈరోజు మార్నింగ్ మా ఫ్రెండ్కి వీసాలో జాబ్ వచ్చింది. వీసా అదే మనం డెబిట్ కార్డ్స్ యూజ్ చేస్తాం కదమ్మా. నేను డెబిట్ కార్డ్ టాలెంట్ కార్లో ఉంది. డెబిట్ కార్డ్స్ యూజ్ చేస్తాం కదా, దాని మీద మీరు ఆ కంపెనీ మాస్టర్ కార్డు, వీసా కార్డు అంటే చూసారా. వీసాలో ఎంప్లాయ్మెంట్ వచ్చింది. 38 lakhs ప్యాకేజ్ బెంగళూరులో, మహాదేవపుర అక్కడ ఉంది కదా బ్రాంచ్. 38 lakhs ప్యాకేజ్. సో అందులో పర్ డే దానిలో జరిగే ట్రాన్సాక్షన్స్ అంటే వీసా త్రూ జరిగే ట్రాన్సాక్షన్స్ ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. మల్టీప్లెక్స్లో, మాల్స్లో, సినిమా వాటిలో, ఎంటర్టైన్మెంట్ పార్క్స్లో, పెట్రోల్ బంకుల్లో, షాపింగ్ మాల్స్లో, బట్టలు కొనుక్కునేటప్పుడు, రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్లో కొన్ని లక్షల కోట్ల ట్రాన్సాక్షన్ పర్ డే జరుగుతుంది. మరి దాన్ని నువ్వు అకౌంట్ ఫర్ చేయాలన్నా మొత్తం నువ్వే అకౌంట్ ఫర్ చేయవులే, నేను రియాలిటీ చెప్తున్నా. మొత్తం నువ్వే చేయకపోయినా అందులో కొంత నువ్వు చేస్తావు కదా. మరి అలాంటప్పుడు ఇంత చెప్పాను కదా, ఇదంతా ఎందుకో తెలుసా, 1000 కోట్లు చిన్న అమౌంట్ అని చెప్పడానికి. ఆర్ యూ కన్విన్స్? నీకు అర్థమైందా రియాలిటీలో 1000 కోట్లు అనేది పెద్ద మ్యాటర్ కాదని? నీకు నాకు కాదు మ్యాటరు, కంపెనీస్కి నేను చెప్పేది కార్పొరేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను నేను. సో ఆ 1000 crores 1 week అకౌంట్లో ఉందనుకోండి, ఎంత వస్తుంది? 57 lakhs. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ టైం వాల్యూ ఆఫ్ మనీ. టైం వాల్యూ ఆఫ్ మనీకి అంత ఇంపార్టెన్స్ ఉంది. ఏముందిలే 1 weekలో ఏం జరిగిపోద్ది, అప్పుడు 1000 కోట్లు ఇప్పుడు 1000 కోట్లేనో. ఏ రూపీ రిసీవ్ టుడే ఈజ్ మచ్ మోర్ వాల్యుబుల్ దాన్ ఏ రూపీ ఎట్ టు బి రిసీవ్ టుమారో. నీ దగ్గర ఇప్పుడు ఉన్న రూపాయి ఒక వారం తర్వాత, నెల తర్వాత, సంవత్సరం తర్వాత నీకు రాబోయే రూపాయి కన్నా చాలా విలువైనది. ఎందుకు? ఎందుకంటే నీ దగ్గర ఇప్పుడు రూపాయి ఉందనుకో, దాన్ని ఇన్వెస్ట్ చేయొచ్చు. దాని మీద నీకేమొస్తాయి? రిటర్న్స్ జనరేట్ అవుతాయి. సంవత్సరం తర్వాత వచ్చే రూపాయిని ఇప్పుడు ఎలా ఇన్వెస్ట్ చేస్తావు నువ్వు? ఇన్వెస్ట్ చేయాలని ఎక్కడ డబ్బులు ఉండాలి, డబ్బులు లేవు. ఎప్పుడు వస్తాయి? సంవత్సరం తర్వాత వస్తాయి. మరి ఏంది నువ్వు ఇన్వెస్ట్ చేసేది? బూడిద. అర్థమవుతుందా? సో ఇన్వెస్ట్ చేయాలి అంటే నీ దగ్గర ఇప్పుడు డబ్బులు ఉండాలి. ఇప్పుడు డబ్బులు అంటే ఏ రూపీ రిసీవ్ టుడే, ఈరోజు నీ దగ్గర ఉన్న రూపాయి ఈజ్ మచ్ మోర్ వాల్యుబుల్ దాన్ ఏ రూపీ ఎట్ టు బి రిసీవ్డ్. వైఈటి ఎట్, ఏటీ ఎట్ కాదు, వైఈటి ఎట్ టు బి రిసీవ్డ్ టుమారో. రేపో ఎప్పుడో వచ్చే రూపాయి కన్నా ఈరోజు నీ దగ్గర ఉన్న రూపాయి యొక్క వాల్యూ ఎక్కువ. ఆ 1000 crores ఎగ్జాంపుల్ అందుకే మీకు చెప్పింది. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, నో ప్రాబ్లం. సో ఇదంతా ఎందుకు చెప్తున్నారంటేనమ్మా, ఈరోజు రూపాయి రేపు రూపాయి ఒకటి కాదనుకుంటున్నాం కదా, అందుకే పీవీని ఎఫ్విని మనం డిఫరెన్షియేట్ చేసి చూడాలి. ఒకటే అని చెప్పి చూడకూడదు. ఎఫ్వి అండ్ పీవీ బోత్ ఆర్ నాట్ సేమ్. అందుకే మనం ఏం చేస్తాం తెలుసా, ఫ్యూచర్ వాల్యూస్ని ఇందాక ఒకడు దిక్కుమాలినోడు వచ్చి లెక్క చెప్పాడు చూసారా, మీరు మాల్ కట్టడానికి 6 కోట్లు అవుతుందండి, మీకు మాల్ కడితే 12 కోట్లు వస్తుందండి, 12 కోట్లలో 6 కోట్లు తీస్తే మీకు 6 కోట్లు లాభం వస్తుందండి. మరి దిక్కుమాలిన లెక్కేగా. ఎందుకు దిక్కుమాలిన లెక్క? ఎందుకంటే 12 కోట్లు ఇప్పుడు వస్తుందా నీకు? ఆర్ యూ గోయింగ్ టు రిసీవ్ 12 crores టుడే ఆర్ టుమారో? నో, యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ దిస్ 12 crores ఇన్ ఏ ఫేజ్డ్ మేనర్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 30 years. రాబోయే 30 సంవత్సరాల్లో మెల్లమెల్లగా కొంచెం వస్తాయి. కానీ నువ్వు 6 కోట్లు మాత్రం మాల్ కట్టడానికి 6 కోట్లు ఖర్చు పెట్టావే, అది ఇప్పుడే ఖర్చు పెట్టావుగా. అంటే అవుట్ఫ్లో ఏమో ప్రజెంట్లో ఉంది, ఇన్ఫ్లో ఏమో ఫ్యూచర్లో ఉంది. మరి రెండింటినీ కంపేర్ చేయవచ్చా? నో, చేయకూడదు. ఎందుకు చేయకూడదంటే ఇది ప్రజెంట్లో ఉంది, ఇది ఫ్యూచర్లో ఉంది. మరి ఎప్పుడు కంపేర్ చేయొచ్చు? ఆ ఫ్యూచర్లో ఉన్నదాన్ని ప్రజెంట్లోకి జుట్టు పట్టుకొని లాక్కురా. ఫ్యూచర్లో ఉన్న క్యాష్ ఫ్లోని ప్రజెంట్లోకి తీసుకురా. నిన్న మనం మాట్లాడుకున్నాం కదా, ఫ్యూచర్ నుంచి ప్రజెంట్కి రావాలంటే వీ విల్ యూజ్ డిఎఫ్, డిస్కౌంట్ ఫ్యాక్టర్. దీని ఫార్ములా, దీనికి ఇంకో పేరే ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్. దీని ఫార్ములా 1/1+r⁴n. అర్థమవుతుందా? మనం చిన్నప్పుడు చేసింది పీవీ టు ఎఫ్ఈ, దీన్ని యాన్యుటీ అంటాం. యాన్యుటీ సంవత్సరానికి 1000 రూపాయలు దాచుకుంటూ ఉంటే 20 సంవత్సరాల తర్వాత ఎంత అవుతాయి? ఏముంది, ప్రిన్సిపల్స్ ఇంట్రెస్ట్ అన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్తావు. కానీ ఇక్కడ అది కాదు, నువ్వు ఇప్పుడు పెద్దోడు అయిపోయావు.
మెచ్యూరిటీ వచ్చేసింది నీకు. నువ్వు ఇప్పుడు టఫ్ ప్రాబ్లమ్స్ టేకప్ చేస్తున్నావు. నువ్వు పీవీ నుంచి ఎఫ్వీకి వెళ్ళవు, ఎఫ్వీ నుంచి పీవీకి వస్తావు. ఎందుకని ఇప్పుడు ఈ మాల్ విషయంలో కంపేర్ చేసేటప్పుడు ఈ లెక్క చెప్పేస్తే ఆయన తిడతాడు. అప్పుడు అప్పుడు ఆయన అంటాడు, సార్ ఈరోజు నేను 6 కోట్లు పెడుతున్నాను, 12 కోట్లు నాకు ఎప్పుడో వస్తున్నాయి కదా, నాకు మీరు ఎలా చేయాలో తెలుసా, ఈరోజు వాటి వాల్యూ ఎంత, వేటి వాల్యూ, నువ్వు 12 కోట్లు వస్తాయని చెప్తున్నావు కదా, అది ఇప్పుడు కాదు కదా వచ్చేది, 30 సంవత్సరాల్లో కదా. సో ఈ 30 సంవత్సరాల్లో వచ్చే 1 2 3 4 5 6 అలా 30 ఉన్నాయి కదా, వాటన్నిటినీ సమ్అప్ చేసి దాటి ప్రజెంట్ వాల్యూ ఎంతో చెప్పు. ఎలా చెప్తాం సార్, డిస్కౌంట్ ఫ్యాక్టర్ యూజ్ చేసి 1/1 + r హోల్ పవర్ n. ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వడ్డీ. నువ్వు యావరేజ్గా ఎంత రేట్ ఆఫ్ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఆర్ అదే ఉంటుంది. ఎన్ 30, 1 2 3 అలా 30 వేస్తావు. మొత్తం అన్ని డిస్కౌంట్ ఫ్యాక్టర్ తెచ్చి యాడ్ చేసి చెప్పు. ఒక 5 కోట్లు వచ్చింది అనుకో, అది కంపేర్ చేయాలి. అప్పుడు చేయాలి ఏంటి, అవుట్ఫ్లో 6 crores, ఇన్ఫ్లో టోటల్ వాల్యూ 5 crores. అదేంటి సార్ 12 కోట్లు కదా ఇన్ఫ్లో రెంట్లు, 12 కోట్లు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 30 years, కానీ ఇప్పుడు దాని వాల్యూ 5 crores. నువ్వు పెట్టేది 6 కోట్లు, వచ్చేది 5 కోట్లు. ఈజ్ ఇట్ ఏ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ ఫైనాన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ? ఫైనాన్స్ సెన్స్లో ఏదైనా గుడ్ ఇన్వెస్ట్మెంటా? నువ్వు పెట్టేది 6 రా, నీకు వచ్చేది 5 రా, అంటే లాస్లో ఉన్నావురా. ఎంత లాస్లో ఉన్నావు, 1 రూపీ లాస్, 1 crore లాస్లో ఉన్నావు. ఇట్ మీన్స్ ఇట్ ఈస్ ఏ బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్. అర్థమవుతుందమ్మా మీకు? సో ఫర్ దట్ పర్పస్ వీ నీడ్ టు కన్సిడర్ టైమ్ వాల్యూ ఆఫ్ మనీ, అండ్ ఫర్ దట్ పర్పస్ వీ నీడ్ టు బ్రింగ్ ఫ్యూచర్ వాల్యూస్ ఇన్ టు ప్రజెంట్ వాల్యూ. ఎందుకంటే ప్రతి కార్పొరేషన్ కూడా ఇప్పుడు ఈరోజు మనం చూస్తున్నాం, తెలంగాణలో చాలా ఐటీ కంపెనీస్ వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నాయి అంటున్నారు, చాలా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నాయి అంటున్నారు. ఎందుకు ఇన్వెస్ట్ చేస్తాయమ్మా? వాళ్ళు ఏదో ఈరోజు రేపు గ్రోత్ని చూసుకొని రాలా. ఒక 20-30 సంవత్సరాలు ఇక్కడ ఉంటే, ఇక్కడ బిజినెస్ చేస్తే ఎంత క్యాష్ ఫ్లో వస్తుంది, ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఆ ఫ్యూచర్లో వచ్చే క్యాష్ ఫ్లో యొక్క ప్రజెంట్ వాల్యూ ఎంత. ఇప్పుడు ఐకియా మాల్ ఉందమ్మా, ఐకియా మీ అందరికీ తెలిసే ఉంటారు, చాలామంది వెళ్ళే ఉంటారు ఐకియా మాల్. ఇప్పుడు వాళ్ళు ఆ ఎస్టాబ్లిష్మెంట్ అక్కడ స్టార్ట్ చేసేటప్పుడు డెఫినెట్గా ఇది ఆలోచించుంటారా, మనం ఇక్కడ ల్యాండ్ కొంటున్నాం, ఒక 100 కోట్లు అవుతుంది ల్యాండ్, అక్కడ మొత్తం ఎస్టాబ్లిష్ చేయాలంటే మన ఫర్నిచర్ స్టాక్ కాదు నేను చెప్పేది, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కన్స్ట్రక్ట్ చేయాలన్నా, చుట్టూ పార్కింగ్ ఫెసిలిటీస్ చేయాలన్నా, మార్కింగ్స్ చేయాలన్నా, బిల్డింగ్ కట్టాలన్నా, రేకులు వేయాలన్నా మొత్తానికి ఒక 20 కోట్లు అవుతుంది. స్టాఫ్ రిక్రూట్మెంట్ అంతటికి కూడా ఖర్చులు ఒక 10 కోట్లు అవుతుంది. మొత్తం ఒక 130 crores మనకి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఇప్పుడు మన దగ్గర 130 పెడితే మనం ఎన్ని రోజులు ఉంటాం, అర్థమవుతుందా? పర్ యానం మనకి ఎంత వస్తుంది, వాటి యొక్క ఇప్పటి వాల్యూ ఎంత, ప్రజెంట్ వాల్యూ ఎంత. ఫర్ ఎగ్జాంపుల్ వాటి యొక్క ప్రజెంట్ వాల్యూ 150 crores వచ్చిందనుకో, ఇప్పుడు యాక్సెప్ట్ చేయొచ్చు. ఎందుకని, నువ్వు పెట్టేది 130, నీకు వచ్చేది 150, అంటే 20 crores ప్లస్లో ఉన్నావు. అలా కాదు, వాటి యొక్క ప్రజెంట్ వాల్యూ 100 crores వచ్చిందనుకో, ఇప్పుడు రిజెక్ట్ చేస్తావు డెసిషన్ని. ఎందుకంటే నీకు వచ్చేది 100, నువ్వు పెట్టేది 130. కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ ఏనమ్మా. కాకపోతే ఇక్కడ కాస్ట్ బెనిఫిట్ని వేరేలాగా కంపేర్ చేస్తాం. ఎప్పుడో రాబోయే క్యాష్ ఫ్లోని ఇప్పుడే వస్తే ఎలా అని ఊహించుకుంటాం. అర్థమైందా? సో ఇప్పుడు మీరున్నారు యూఎస్ఎస్సిఎంఏ చదువుతున్నారు, ఇది ఏ ఇయర్ అమ్మా? 2023 December 20. ఇంకో 11 రోజుల్లో ఈ ఇయర్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 2024 1 January ఉన్నావురా. ఈరోజు 1 January అనుకో, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. 1 January 2024 అనుకోండి అమ్మా, ఓకేనా? ఈ డేట్లో ఉన్నావు, నువ్వు యూఎస్ఎస్సిఎంఏ స్టార్ట్ చేసావు. ఎగ్జాక్ట్లీ కంప్లీట్ అవ్వడానికి 1 year పడుతుంది. 2 పేపర్లు 2 విడివిడిగా రాసుకుందాం అనుకుంటున్నాం. 1 year టైం ఫ్రేమ్లో కంప్లీట్ చేసేద్దాం అని అనుకుంటున్నాం. అంటే 2024 స్టార్ట్ చేసావు కదా, 2025 January 1 కల్లా అయిపోతుంది 1 yearలో. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. జాబ్లో జాయిన్ అవుతావు 1 January 2025. సంవత్సరం పనిచేస్తే నీకు వాళ్ళు ఒక 10 లక్షలు ఇచ్చారనుకోండి, కాకపోతే ఒకేసారి ఎవరు మంత్లీ ఇస్తారు, సరే ఒక 10 lakhs వచ్చింది అనుకోండి. అంటే బై ద ఎండ్ ఆఫ్ 2026 యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ 10 lakhs ఫ్రమ్ అన్ ఎంఎన్సి. ఏదో కంపెనీ, నీకు నచ్చిన కంపెనీలో జాబ్ వచ్చింది అనుకోండి, ఓకేనా? సో ఒక 10 లక్షలు నీకు శాలరీ వచ్చింది అనుకోండి, ఓకేనా అమ్మ? జాగ్రత్త వినండి, నీకు 10 lakhs శాలరీ వస్తుంది. ఎప్పుడు వస్తుంది? 2026 ఎండింగ్లో, సారీ 25 ఎండింగ్లో. ఎందుకంటే 24, 25 అంటే 1 January 2026.
ఓకేనా? అంటే ఇప్పుడు జాగ్రత్త వినండి, 2024లో ఉన్నాం, ఇక్కడ నుంచి 1 year అవ్వాలి, కంప్లీట్ అవ్వాలంటే మళ్ళీ శాలరీ సంపాదించాలంటే ఇంకో 1 year, 1 + 1 ఎంత 2 years కదమ్మా. అంటే నీకు 2 సంవత్సరాల తర్వాత 10 లక్షలు వస్తే ఇప్పుడు దాని వాల్యూ ఎంత కనుక్కోవడానికి ఇదిగోండి PVFV. ఏం కనుక్కోవాలి మనం? PV కనుక్కోవాలి. ఇదిగోండి PV కనుక్కోవాలి. నీ దగ్గర ఏముంది? FV ఎంత ఉంది? 10 lakhs శాలరీ, నీకు రాబోయే శాలరీ 2 years తర్వాత, ఆఫ్టర్ 2 years. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ సార్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏది సార్? జనరల్గా ప్రాబ్లమ్స్లో మీకు ఇస్తాడు. ఇక్కడ నీ కేసులో నువ్వు కాబట్టమ్మా నీకు ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర ఇప్పుడు డబ్బులు ఉంటే వాటిని ఎంత ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి సంపాదిస్తావో అది నువ్వు R వేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీ దగ్గర డబ్బులు ఉందనుకోండమ్మా, 15% రిటర్న్ సంపాదించగలవు అనుకో, 15 వేసుకోవాలి R. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను 30% సంపాదించగలను అంటే నాకు R 30. కానీ కంపెనీస్లో ఏమైందో తెలుసా, కంపెనీ ఏం చేస్తుందంటే వాళ్ళకి డబ్బులు కావాలంటే ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి అప్పు చేస్తారో అది Rగా తీసుకుంటారనమాట. లేదా కొన్ని సందర్భాల్లో కంపెనీ ఎంతైతే సంపాదించగలదో దాన్ని Rగా తీసుకుంటారు. ఏదైనా ప్రాబ్లం బట్టి మీకు ఇవ్వబోయే ప్రాబ్లం బట్టి ఉంటుంది. అవన్నీ మనకి కమింగ్ సెషన్స్లో మాట్లాడతాం, ఇప్పుడే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ కేసులో నాలాగే మీరు 15% సంపాదిస్తారనుకోండి. ఎంతమ్మా? 2 years. ఎందుకని 2 years తర్వాత కదా నీకు శాలరీ వస్తుంది. ఇప్పుడు 2 years తర్వాత 10 lakhs ఉంటే ఈరోజు అంటే 2024 1st January దాని వాల్యూ ఎంత కనుక్కోవాలనుకుంటున్నావు. ఏం చేస్తావు? ఇందా చెప్పాను కదా ఫార్ములా 1/1 + R⁴n. R ఎంతమ్మా? 15%. 15% అంటే 0.15. సో 1 + 0.15 అంటే 1.15 2. నేను చెప్పాక క్యాలిక్యులేటర్లో 1/1.15 అని వేసి = 2 times ప్రెస్ చేయాలి. వేసి చెప్పండి ఒకసారి, చెప్పండి అమ్మా ఆన్లైన్లో ఉన్న వాళ్ళు. 1/1.15 అనేసి 2 times ప్రెస్ చేసి ఆ డిస్కౌంట్ ఫ్యాక్టర్ ఎంత వచ్చిందో చెప్పండి. ఏంటి అందరు నిద్రపోతున్నారా? $1.73 ఎట్లా వస్తుందమ్మా? 1.73 అంటే నువ్వు పైకి వెళ్తున్నావు, డిస్కౌంట్ ఫ్యాక్టర్ అంటే ₹1 నుంచి కిందకి రావాలి. నేను చెప్పింది ఏంటంటే 1/1.15 అని వేసి 2 times = ప్రెస్ చేయండి. 1.52 ఎందుకు వస్తుంది అయ్యా? 0.756. వెరీ గుడ్. రూపాయి కన్నా తక్కువ వస్తుందమ్మా. ఎందుకంటే దాని అర్థం అసలు డిస్కౌంట్ ఫ్యాక్టర్ అర్థమే అది. ఫ్యూచర్లో నీకు రూపాయి వస్తే ఇప్పుడు దాని వాల్యూ ఎంత? రూపాయి కన్నా తక్కువ ఉంటుంది కదా. 0.756 అంటే 30,000. అంటే 10 lakh × 0.756 అంటే ఎంతమ్మా? 7,56,000. అంటే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, 2 సంవత్సరాల తర్వాత నీకు ఎవడన్నా 10 లక్షలు ఇస్తానన్నాడు అనుకో, ఇప్పుడు దాని వాల్యూ 7,56,000. అంటే దాని అర్థం నీ దగ్గర ఇప్పుడు 7,56,000 ఉన్నా ఒకటే, 2 సంవత్సరాల తర్వాత 10 లక్షలు ఉన్నా ఒకటే. బోత్ ఆర్ సేమ్. ఎందుకో తెలుసా? నీ దగ్గర ఇప్పుడు 7,56,000 ఉన్నాయనుకో, వాటిని 15% దగ్గర ఇన్వెస్ట్ చేస్తే ఆ డబ్బులు పిల్లలు పెట్టి 10 లక్షలు అయిపోతాయి. కావాలంటే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసుకో. 0.756. ఓకేనా అమ్మా? ఫస్ట్ ఎవరైతే తప్పు చెప్పారో వినయ్, అర్థమైందా? వినయ్ మళ్ళీ రిప్లై ఇచ్చాడు 0.76. మంజునాథ్ ఓకేనా? ఎందుకంటే డిస్కౌంట్ ఫ్యాక్టర్లోనే మీరు తప్పు చెప్పారంటే కొంచెం అంటే బేసిక్స్ ప్రాపర్గా అర్థమైనా లేదో చూసుకోవాలమ్మా. ఒకసారి అర్థం కాకపోతే చెప్తాను అందుకు. ఓకేనా నీకు? క్లియరా? 1.15 ఓకేనా? 15 ఎందుకు వేసావు? 15% ఇంట్రెస్ట్ కదా, అదే నువ్వు సంపాదించేది కదా. 1/1.15. ఓకే. సో ఇట్లా మనం ప్రజెంట్ వాల్యూ నుంచి ఫ్యూచర్ వాల్యూకి వెళ్ళొచ్చు, ఫ్యూచర్ వాల్యూ నుంచి ప్రజెంట్ వాల్యూకి రావచ్చు.
బేసిక్స్ దాంట్లో యాక్చువల్లీ మనం అక్కడ మాట్లాడుకోవడానికి కూడా ఏం లేదమ్మా, ఇంకా మనం చాప్టర్ స్టార్ట్ చేసేసి డైరెక్ట్గా అందులో మాట్లాడుకోవచ్చు. బై ద టైం మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. మనం ఏం చేద్దామంటే ఈరోజు వెన్స్డే కదా, రేపు థర్స్డే, రేపటి నుంచి మనం సెక్షన్ ఈ స్టార్ట్ చేద్దాం డైరెక్ట్గా. సార్ బేసిక్స్లో అన్నీ కొన్ని ఏమైనా వదిలేసారా? నో, ఏది వదలలేదమ్మా, మనకి డైరెక్ట్గా సెక్షన్ ఈలో వస్తాయి. ఇక్కడ ఎగ్జాంపుల్ వేరేది తీసుకొని మళ్ళీ ఇక్కడ థియరీ మాట్లాడుకోవడం టైం వేస్ట్ కన్నా కూడా సెక్షన్ ఈ డైరెక్ట్గా స్టార్ట్ చేసుకోవడం బెటర్. ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ వీ విల్ స్టార్ట్ సెక్షన్ ఈ అనమాట. ఓకేనా? వన్ లాస్ట్ థింగ్ ఒకటి మీకు చెప్పాలి ఏంటంటే, ఇప్పుడు ఫ్యూచర్ వాల్యూ నుంచి ప్రజెంట్ వాల్యూకి రావాలంటే మనం డిఎఫ్ వాడుతున్నాం కదా. డిఎఫ్ అంటే డిస్కౌంట్ ఫ్యాక్టర్. ఈ డిఎఫ్ల యొక్క సమ్ ఆఫ్ డిఎఫ్స్ని ఏఎఫ్ అంటారు, యాన్యుటీ ఫ్యాక్టర్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సమ్ ఆఫ్ డిఎఫ్స్ ఆర్ కాల్డ్ ఏఎఫ్. ఏఎఫ్ అంటే ఏంటమ్మా? యాన్యుటీ ఫ్యాక్టర్. సమ్ ఆఫ్ డిఎఫ్స్ ఈజ్ కాల్డ్ యాన్యుటీ ఫ్యాక్టర్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, తర్వాత మనకు ప్రాబ్లమ్స్లో వస్తుంది. వీ విల్ డిస్కస్ దేర్. ఓకే, రైట్. దట్స్ ఆల్ ఫర్ టుడే సెషన్. మనం రిమైనింగ్ రేపు క్లాస్లో సెక్షన్ ఈ డైరెక్ట్గా స్టార్ట్ చేసుకొని అక్కడ మాట్లాడుకుందాం. ఓకేనా? రైట్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయేమో? ఆన్లైన్లో 10 మెంబర్స్ ఉన్నారు. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఉంటే టెక్స్ట్ చేయండి. విల్ డిస్కస్ అండ్ వైండ్ అప్. ఓకే. ఓకే మా రైట్.